కడపకు సాగునీరు ఇచ్చింది టీడీపీ మాత్రమే అని చెప్పి చంద్రబాబు చెప్తారు బాహాటంగి మహానాడులో. నిజంగా కడప జిల్లాకి సాగునీరుకి కానీ తాగునీరు ఇచ్చేటువంటి వ్యక్తి టీడీపీ అంటారా? చంద్రబాబు నాయుడు. చూడండి, చంద్రబాబు నాయుడు అనేది వ్యక్తి మరి ఒకసారి రాజశేఖర రెడ్డి గారు మన అసెంబ్లీ సమావేశాల్లోనే చెప్పడం జరిగింది. మరి ఆయనకు ఒక మునీశ్వరి యొక్క శాపం ఉందంట. మరి ఆయన ఏనాడు కూడా వాస్తవాలు నిజాలు మాట్లాడాడు, ఎప్పుడు కూడా అబద్ధాలే అసత్యాలే మాట్లాడతాడు. మరి ఏనాడు ఆయన నిజం మాట్లాడతారో మరి ఆ రోజే మరి ఆయన తలకాయ 1000 ముక్కలు అవుతుందంట. అది ఒక మునీశ్వరి శాపం ఉందంట. అందుకే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నిజం అనేది మాట్లాడు, కేవలం అసత్యాలు మాట్లాడతారు, ప్రజలను మభ్యపెట్టాడు. ఆయన ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు అదే పనిగా అదే రిపీటెడ్గా చెప్తే ప్రజలు నమ్ముతారనే ఒక సిద్ధాంతం, గ్లోబల్స్ ప్రచారం అంటారు. గ్లోబల్స్ని ఆదర్శంగా తీసుకొని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అదే తరహాలో ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్పి అది నిజమని ప్రజల చేత నమ్మించేగల సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అదే తరహాలో మరి ఈరోజు ప్రజల్ని కూడా మభ్యపెట్టి, ఎందుకంటే ఆయన పరిపాలన చూసిన తర్వాత కూడా మరి మరొకసారి ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారంటే మరి ఏ స్థాయిలో ఆయన ఏదైతే అబద్ధాల్ని నిజాలుగా ప్రజల్ని నమ్మబలికాడో మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అసత్యాలే. మరి ఈ ప్రాంతానికి ఆయన చేసింది ఏమీ లేదు, ఆయన ఒరగబట్టింది ఏమీ లేదు. ఎవరిని అడిగినా చెప్తారు.